ప్రియ దైవజనమా, మనల్ని మన దేవుడు లెబానోను శిఖరముతో పోల్చి ఉన్నాడు. నువ్వు సువాసనగా ఉండాలని, నువ్వు ఫలించాలని, నువ్వు బలము పొందుకోవాలని, నీ ద్వారా అనేకమైన బలమైన కార్యాలు జరగాలని, నువ్వు సౌందర్యవంతముతో, సువాసనతో, ఆనందముతో నింపబడాలనేది దేవుని యొక్క హృదయవాంఛ అయినది. యేసు రక్తములో శుద్ధీకరింపబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, అనేక జనాంగముల్లో నుండి, నీ బంధుమిత్రుల్లో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావంటే ప్రభు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. నా ఎన్నికలో నువ్వు ఉన్నావు కాబట్టి, నా మాట నువ్వు విన్నావు కాబట్టి, నా వాక్కుని నువ్వు ఆధారం చేసుకున్నావు కాబట్టి, లెబానోను శిఖరము యొక్క ఉన్నతమైన స్థితిని నేను నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవాతి దేవుడు. ఈ రోజున నా స్థితి, నా గతి ఎలా ఉండబోతుంది ప్రభు అని నువ్వు అడిగినట్లయితే, లెబానోను శిఖరమునుకున్నటువంటి సౌందర్యమును, సువాసనను, దీవెన్ను, మరి గొప్ప స్థితిని నీ దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు.